ఎట్టకేలకు పాకిస్తాన్ ఓ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. నమీబియాతో జరిగిన మ్యాచ్లో 102 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో పాకిస్తాన్ బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఆకట్టుకుంది. అయితే ఫీల్డింగ్లో మాత్రం ఎప్పటిలాగే ఈజీ క్యాచ్లను డ్రాప్ చేసి తనదైన శైలిలో తమ ఆడతీరును, తమ క్యాచ్లను వదిలేసింది. ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే పాకిస్తాన్ ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. ఆ జట్టు ఓపెనర్ ఫర్హాన్ సెంచరీ చేయడంతో పాకిస్తాన్ 20 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 199 పరుగుల భారీ స్కోర్ సాధించింది. మిగతా బ్యాట్స్మెన్లు కూడా 30+ స్కోర్ చేశారు. ఆల్రౌండర్ షాదాబ్ ఖాన్ 30+ అండ్ కెప్టెన్ సల్మాన్ అలీ అగా కూడా 30+ స్కోర్ చేశారు. ఇక నమీబియా బౌలర్లు ఈ మ్యాచ్లో పూర్తిగా తేలిపోయారు. వికెట్లు తీయలేకపోయారు. పరుగులను కూడా కంట్రోల్ చేయడంలో పూర్తిగా ఫెయిల్ అయ్యారు. దీంతో పాకిస్తాన్ భారీ స్కోర్ సాధించింది. ఆ తర్వాత పాకిస్తాన్ బౌలర్లు కూడా బ్యాట్స్మెన్లకు మించిన విధంగా రాణించింది. మరి ముఖ్యంగా కాస్త డిఫరెంట్గా బౌలింగ్ వేసే ఆగి బౌలింగ్ వేసే ఉస్మాన్ తారిక్ ఈ మ్యాచ్లో మాత్రం 4 వికెట్లతో మెరిశాడు. అలాగే ఆల్రౌండర్ షాదాబ్ ఖాన్ బ్యాటింగ్తో పాటు బౌలింగ్లోనూ 3 వికెట్లు తీశాడు. మరీ ముఖ్యంగా నమీబియా బ్యాట్స్మెన్లు కూడా ఈ మ్యాచ్లో పూర్తిగా డిసప్పాయింట్ చేశారు. జస్ట్ ఇద్దరు బ్యాట్స్మెన్లు మాత్రమే డబుల్ డిజిట్ స్కోర్లు చేశారు. టీమిండియాపై ఓడిపోయినప్పటికీ అద్భుతమైన పోరాట పటిమ కనబరిచిన నమీబియా జట్టు పాకిస్తాన్పై మాత్రం ఈజీగా చేతులు తీసింది. ఎటువంటి పోరాటం చేయకుండానే మ్యాచ్ను వదిలేసుకుంది. ఇక సూపర్ 8కు చేరుకున్న పాకిస్తాన్ సూపర్ 8లో న్యూజిలాండ్, ఇంగ్లాండ్, శ్రీలంకలతో తలపడబోతోంది.